హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇంతకుముందుకు నేను మన లేడీ అఘోరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఒక హల్చల్‌గా మారింది. నేను నరికేస్తా, చంపేస్తా అని చెప్పేసి అఘోరి రకరకాలుగా మాట్లాడుతుంది. అసలు ఈ అఘోరి మాతకు వాళ్ళకి అసలు గొడవ ఏంటి? అసలు ఎందుకు ఈ వైరస్ స్టార్ట్ అయింది? అఘోరి ఇలా ఎందుకు చేస్తుందన్న విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనం. అయితే ఈ లేడీ అఘోరి వీళ్ళకి సంబంధించింది నిరంజన్ అఖాడాకు సంబంధించిన వాళ్ళు. ఇది బానే ఉంది. మళ్ళీ దాంతో పాటు ఈమె ఎవరైతే ఈ లేడీ అఘోరి అంటే ట్రాన్స్‌జెండర్ అనుకోవచ్చు, బాడీ వేషధారణ మారిండొచ్చు, ఇవన్నీ అయిపోవచ్చు. అఘోరి తత్వం అనేది చాలా మటుకు మనం చేసిన వీడియోలలో మీరు ఆల్రెడీ చూసారు. అఘోరి అంటే ఏంది? అఘోరి తత్వం అంటే ఏంది? వీటి పైన మీకు ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పాము కూడా. అయితే ఇప్పుడు ఈమె వైరం ఎక్కడంటే రాజేష్ నాథ్ అఘోరి. తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాడు ఆయన. నాథ్ సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి. నాథ్ సాంప్రదాయంలో ఆయన ఆల్మోస్ట్ మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తి ఆయన. వీళ్ళు నల్ల దుస్తులు వేసుకుంటారు. రాజేష్ నాథ్ అఘోరి వాళ్ళు. వీళ్ళ సాధన వేరు. దాంట్లో నేను వాళ్ళ పెద్ద ఎవరైతే వాళ్ళని కూడా కలవడం జరిగింది మొన్న కుంభమేళలో. అక్కడ కూడా వెళ్ళాను. దాంతోపాటు మన నిరంజన్ అఖాడాకు సంబంధించి ఎవరైతే వీళ్ళున్నారో మన లేడీ అఘోరి నిరంజన్ అఖాడాకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళతో కొంతమంది పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది నేను అక్కడ కలిసినప్పుడు కూడా కుంభమేళలో. అయితే వాళ్ళకు నాథ్ సాంప్రదాయం వాళ్ళకు, నిరంజన్ అఖాడా వాళ్ళకు బయటకు తెలియని, బయటకు కనిపించని ఒక వైరం లాంటిది ఉంటుంది. వాళ్ళ దాంట్లోకి వీళ్ళు వెళ్ళొద్దు, వీళ్ళ దాంట్లోకి వాళ్ళు వెళ్ళి మాట్లాడొద్దు అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడిక్కడ వాళ్ళు వెళ్ళొద్దు అన్న రిస్ట్రిక్షన్స్ ఉంటే వీళ్ళకి పడదు అని చెప్పేసి కూడా కొన్ని విన్నాను. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా నాకు ఒక చిన్న క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే రాజేష్ నాథ్ అఘోరి ఆయన ఆశ్రమము, ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అనేది బయటకు వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేము. ఆయన తప్పు చేస్తున్నా, లేకుంటే ఎవరికైనా మేలు చేస్తున్నా, సాధన చేస్తున్నా, గురుతత్వంలో శిష్యరికాన్ని పెంపొందిస్తున్నా అనేది మనకు ఎగ్జాక్ట్లీ ఇంకా మొత్తం తెలియదు. ఆయన దగ్గర ఒక్కొక్కసారి రాజేష్ నాథ్ అఘోరి గారితో మాట్లాడినప్పుడు, ఇంటర్వ్యూ గురించి అడిగినప్పుడు రమ్మన్నాడు, ఇంటర్వ్యూ ఇస్తాడు, ఆశ్రమం చూపిస్తాడు, అవన్నీ చేస్తానట్టు కూడా నాకు రమ్మన్నాడు. వెళ్ళాలి అక్కడికి, ఇంకా వెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు ఈ లేడీ అఘోరి ఏం చేస్తున్నారంటే, అరే రాజేష్ నాథ్ అఘోరి నీ సంగతి చూస్తా, నేను నరికేస్తా, చంపేస్తా, నీ దగ్గర తుపాకులు ఉన్నాయని చెప్పేసి లైవ్లో, టీవీలలో, దీంట్లో చెప్తుంది. అంటే ఒక అఘోరికి తుపాకులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళకు అది అవసరం వచ్చిందంటే ఏం జరుగుతుందో తెలియదు. ఆయుధాలు కొంతమంది అఘోరుల దగ్గర ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు అంటే తల్వార్ కానీ, త్రిశూలం కానీ వీళ్ళు పెట్టుకుంటారు. ఆ సాధన ఉంటుంది, కర్ర ఉంటుంది, రకరకాలు ఉంటాయి. వాళ్ళ సాధనలో ఒక భాగం అవి. త్రిశూలాలు కానీ, తల్వారాలు కానీ వాళ్ళ సాధనలో భాగం. అయితే వీళ్ళది ఉంటుంది, వాళ్ళది ఉంటుంది. అంటే ఏ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఆ సంస్థ సాధన వేరు, వాళ్ళ విధానం వేరు, వాళ్ళ గురు పరంపర వేరు. అయితే వీళ్ళిద్దరు మరి వైరము, ఆయన రాజేష్ నాథ్ అఘోరి గారు తప్పు చేస్తున్నాడు, అమ్మాయిలను మోసం చేస్తున్నాడు, రకరకాలుగా చేస్తున్నాడు అని ఆరోపణలు చేస్తుంది లేడీ అఘోరి. కానీ ఎంతవరకు వాస్తవం అనేది మనం కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వాస్తవమా కాదా? మనం కూడా ఒకసారి తూర్పుగోదావరికి వెళ్ళి రాజేష్ నాథ్ గారి గురుతో మాట్లాడడం జరిగింది. మనం వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అనే క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ లేడీ అఘోరి ఎవరైతే శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి మాత ఎవరైతే ఉన్నారో, ఈమె దేశ సంచారం అంటే అఘోరుల సాధనలో కూడా ఒక భాగం ఉంటుంది. దేశ సంచారం చేయాలి, భిక్షాటన చేయాలి, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. రోజు 7గురికి మాత్రమే భిక్షాటన చేయాలంటే 7 ఇళ్ళలో పోయి అడగాలి, ఎవరు పెట్టకపోతే ఉపవాసం ఉండాల్సిందే. ఇలా కొన్ని ఉంటాయి వీళ్ళకు. టెంపుల్ దర్శనం చేయాలి, తిరగాలి. కానీ వీళ్ళకు ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండి సాధన చేసుకుంటారు. దేశ సంచారం అయిపోయిన తర్వాత గురువు ఆజ్ఞతో వాటిని చేస్తుంటారు. కానీ ఈమె ఇంకా చేస్తుంది, తిరుగుతుంది. గత ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయిపోయింది మన దగ్గరకు చలచలు చేయబట్టి. ఇది ఆరోపణలు ఓన్లీ ఆరోపణల వరకేనా, లేకుంటే ఇది వాస్తవమా, అవాస్తవం అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ వాళ్ళకు అసలు పడదు అని చెప్పేసి నేను విన్నాను. దాని వైరంతో ఇది స్టార్ట్ అయిందా ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది కూడా ఎగ్జాక్ట్లీ మనకు కూడా తెలియదు. వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది కనుక్కొని
చూసేంత వరకు మనం ఎలాంటి క్లారిటీకి రాలేము. కానీ లేడీ అగోరి మాత్రం చాలా అగ్రెసివ్‌గా ఉంది. నేను నరికేస్తాను, చంపేస్తాను, రాజేష్‌నాథ్ అగోరి, అరేయ్ నేను చంపేస్తా. వాళ్ళ పదజాలం వాడకూడదు కానీ వాడుతుంది. అరేయ్ నేను చంపేస్తా, నేను నరికేస్తా, ఇది చేస్తా, అది చేస్తా రకరకాలుగా మాట్లాడుతుంది. అది ఎంతవరకు వస్తుందనేది చూద్దాం. తుపాకులున్నాయి, రివర్ వాల్ ఉంది, లైవ్‌లో చెప్తుంది, లైసెన్స్ లేని గన్ ఉందని చెప్తుంది. ఎందుకు చెప్తుందో అర్థం కావట్లేదు. మరి చూసిందా, చూడలేదా, లేకుంటే మాటల వరకే చెప్తుందా, ఏంటి అనేది ఎగ్జాక్ట్‌లీ తెలియదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూసి ఒకసారి మనము కూడా వెళ్ళి రాజేష్‌నాథ్ గౌర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈమెతో కూడా నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చేసిన ఇంటర్వ్యూ వల్ల నా వీడియో కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చేసి ఉన్న సమాచారాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.